ఒకప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్కే పరిమితమైన ట్రిపుల్ కెమెరా ట్రెండ్ ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్కి కూడా వచ్చింది. సో రీసెంట్గా ట్రిపుల్ కెమెరాతో బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చిన ఫోన్స్లో ఒకటి టెక్నో కెమాన్ i4. సో ఈ వీడియోలో మనం టెక్నో కెమాన్ i4 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ నవీన్, మీరు చూస్తున్నారు Tech24. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది 2GB 32GB వేరియంట్. దీని యొక్క ప్రైస్ అయితే ప్రజెంట్ 8,999 ఉంది. సో బాక్స్ అయితే ఎలా ఉంది, బాక్స్లో వీళ్ళు మనకి స్పెక్ షీట్ కూడా పంపారు. ఇక్కడ మీరు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్, ఫ్రంట్ 16MP సెల్ఫీ, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, 13MP మెయిన్, 2MP డెప్త్ సెన్సార్ అండ్ 8MP వైడ్ యాంగిల్ లెన్స్. సో 3500 mAh బ్యాటరీ. బాక్స్ పైన అయితే మీరు 11,500 అని ఉంటుంది ప్రైస్, కాకపోతే ప్రజెంట్ మీకు 9,000కి అయితే ఫ్లిప్కార్ట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంది. సో బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేస్తే మనకి ఫోన్ ఉంది. సో బ్యాక్ కవర్ అయితే ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంది. సో అంతేకాకుండా ఇందులో మనకి వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ కూడా ఉంది. సో 12+1 వారంటీ, 13 months వారంటీ, TPU కేస్ ఉంది అండ్ లోపల మనకి ఛార్జర్ ఉంది. ఇది 5 volts 2A అవుట్పుట్తో ఉంది అండ్ మైక్రో USB కేబుల్ కూడా ఇచ్చారు అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్. సో ఫోన్ అయితే చూడ్డానికి బాగుంది. ఈ ర్యాపర్ అయితే తీసేద్దాం. అండ్ ఫ్రంట్ మనకి ఆల్రెడీ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే డివైస్ని బూట్ చేస్తాను. సో డివైస్ ఆన్ అయ్యేలోపు దీని ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం మనం. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి గ్లాస్లో కనిపించే ప్లాస్టిక్ బిల్డ్ చేయబడింది. సో వర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్, దాని కింద LED ఫ్లాష్, కెమాన్ బ్రాండింగ్, అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అండ్ బాటంలో చూస్తే మనకి స్పీకర్ గ్రిల్, మైక్రో USB పోర్ట్, మైక్, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ట్రిపుల్ స్లిమ్ స్లాట్ ఉంది. సో 2 సిమ్లో మెమరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే అయితే చూడ్డానికి అయితే డిస్ప్లే షార్ప్గా ఉంది. సో ఎక్సలెంట్ అని చెప్పలేము, కానీ డిస్ప్లే విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో 9,000 ప్రైస్ రేంజ్లో డిస్ప్లే అయితే బాగుంది. అండ్ వాటర్ డ్రాప్ నాచ్తో వచ్చింది. అండ్ బెజల్స్ మరీ అంత థిక్గా ఏం లేవు ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ అబౌట్ ఫోన్లో మీరు చూసినట్లయితే ఫోన్కి సంబంధించి హార్డ్వేర్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ర్యామ్ వేరియంట్ 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ అని కనిపిస్తుంది. అండ్ ఇది Android 9.5తో వాళ్ళ ఓన్ iOS పై రన్ అవుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసినట్లయితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 32GB వేరియంట్లో 25GB అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఒక 900MB ర్యామ్ మాత్రమే ప్రజెంట్ అందుబాటులో ఉంది, 2GB ర్యామ్ వేరియంట్. అండ్ ఫోన్లో చాలా బ్లోట్వేర్ ఉంది, దీన్ని అయితే మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో UI అయితే బాగానే ఉంది, కాకపోతే 9,000 ప్రైస్ రేంజ్లో వాళ్ళ iOS మీడియాటెక్ A22 ప్రాసెసర్ రిమైనింగ్ కాంపిటీటర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే అంత స్మూత్గా అయితే ఉండదు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. సో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయంలో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఫోన్ మనకి చూడ్డానికి అయితే బాగానే కనిపిస్తుంది. గ్లాస్ లాంటి ప్లాస్టిక్ అయినప్పటికీ కొంచెం ప్రీమియంగానే కనిపిస్తుంది, కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే పడతాయి. అండ్ కెమెరా UI చూసినట్లయితే కెమెరా UIలో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం బ్యాక్ కెమెరాతో 1080p వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు మ్యాక్సిమం. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా 1080p వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడైతే కొన్ని కెమెరా శాంపిల్స్ చూద్దాం. సో వాటిని చూస్తే మీకు కెమెరా గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో టెక్నో కెమాన్ i4 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. సో 1080p శాంపిల్. సో బయట అయితే చాలా ఎండగా ఉంది. సో వీడియో క్వాలిటీని, ఎక్స్పోజర్ని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో టెక్నో కెమాన్ i4 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది, 1080p శాంపిల్. సో వీడియో క్వాలిటీని, కలర్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
అండ్ ఎక్స్పోజర్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో బయట అయితే బాగా ఎండగా ఉంది. సో ఒకసారి నేను నడుస్తాను. బ్యాటరీ లైఫ్ అయితే 1 డే వస్తుంది అండ్ ఛార్జ్ చేయడానికి 2 అవర్స్ పైనే పడుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇంకాస్త డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను. అండ్ కెమెరా కంపారిజన్ కూడా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరా ఇవ్వడం మంచి విషయమే, కాకపోతే వీళ్ళు ఇంకాస్త బెటర్ ప్రాసెసర్ని యూజ్ చేస్తే బాగుండేది. సో ఎలా చూసినా కానీ ఈ ప్రైస్ రేంజ్లో మనకి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది టెక్నో కెమెరా i4 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.